सीएए చట్టంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. ఈ सीएए చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. అందుకే ఈ చట్టాన్ని తాము అంగీకరించడం లేదని చెప్పారు. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ सीएए చట్టం వలన ముస్లిం వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని తెలిపారు. In this current format of CAA మేము యాక్సెప్టబుల్ లేము. ఎందుకంటే ఒక మేజర్ ఒక పాపులేషన్ అభద్రతా భావంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిలో అమెండ్మెంట్స్ తీసుకొని రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మేము మా పార్టీ మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి ఎంతో గౌరవం ఇచ్చే మనిషి. ప్రత్యేకంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ, ఈ రోజు వరకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్కు చూపించిన ప్రేమ కానీ, వాళ్ళకు చేసిన మేలు కానీ చూసుకుంటే కూడా ఖచ్చితంగా మైనార్టీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. దానికోసమే అసెంబ్లీ సాక్షిగా ఎన్ఆర్సీని ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ఉండే ఫార్మాట్లో మేము చెయ్యలేము అని చెప్పి కూడా అసెంబ్లీలో కూడా రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది అని చెప్పి కూడా మరొకసారి మీడియా ద్వారా మీకు గుర్తు చేపిస్తున్నాను. सीएए చట్టాన్ని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యతిరేకిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అరుణ, सीएए చట్టానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి క్లారిటీగా ఉంది. सीएए చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేది లేదని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకుంది. గతంలో చూస్తే ఈ सीएए చట్టం అనేది ముస్లింలకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉంది. వాస్తవానికి దేశంలో అనేక వర్గాలు, అనేక కులాలు, మతాలు ఉన్నప్పటికీ కూడా सीएए చట్టం ద్వారా కనుక చూస్తే ముస్లింలని మతపరంగా దేశవ్యాప్తంగా కూడా ముస్లింస్తో వ్యతిరేకంగా ఉండే విధంగా ఈ చట్టం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాష్ట్రంలో అమలు చేసేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేసింది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రతిసారి కూడా చెప్తుంటారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటూ కూడా ఆయన పదే పదే చెప్తున్న వైనాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే మైనార్టీలు అంతా కూడా జగన్ తన హక్కును చేర్చుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ చట్టం ఇక్కడ అమలు చేస్తే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మైనార్టీలు ఇప్పటికే ఒక భయాందోళన కూడా వెళ్ళిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, ముస్లింలు ఎవరు రాష్ట్రంలో భయాందోళన చెందాల్సిన పని లేదు, మనకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచారు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే కనుక చూస్తే ఖచ్చితంగా గత ఏడాది జూలై 19వ తారీఖున ముఖ్యమంత్రి జగన్ ముస్లిం పెద్దలతోటి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇట్లాంటి వివాదాస్పద చట్టాలు దేశంలో ఎక్కడ ఎవరు అమలు చేసినా మన సంబంధం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదని చాలా స్పష్టంగా ఆయన తెలియజేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ముస్లింస్ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదని తెలియజేశారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకంగా ముస్లింస్ సంబంధించి ప్రత్యేకంగా 4% రిజర్వేషన్లు కూడా అమలు చేసి హక్కును చేర్చుకున్న వైనాన్ని కూడా జగన్ తెలియజేస్తూ ఇప్పుడు सीएए చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేది లేదని తన పార్టీ నాయకుల ద్వారా చాలా స్పష్టంగా ముస్లిం పెద్దలకు, ముస్లిం వర్గాలకు తెలియజేసిన పరిస్థితి ఉంది. రవీందర్, థ్యాంక్ యూ.